యేసు ప్రభు సన్నిధిలో చెబుతున్నాను, చేసిన పాపం చెప్పుకుంటే పరలోకంలో ఉన్న ఆ తండ్రి మనల్ని క్షమిస్తాడు. అయ్యో రాక అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పు. కొన్నాళ్ల క్రితం మీకు పసి పిల్లవాడిని ఇచ్చాను. ఒక పిల్లవాడిని చాలా మంది పిల్లవాడిని ఇచ్చావు, అందులో ఎవరు? వాడికి మీరే చిరంజీవి అని పేరు పెట్టారు. అయితే వాడి తల్లి చచ్చిపోయే ముందు నాకు లాకెట్ ఇచ్చింది. పాపం తన బిడ్డకు అదే ఆధారమని చెప్పింది. కానీ బంగారం చూడగానే నాకు దుర్బుద్ధి పుట్టింది. అయ్యో రాక పరుల సొత్తు తాకరాదు, పరుషువాకు పలకరాదు అంటేనే నీకీ దుర్బుద్ధి ఎలా పుట్టింది? పోన్లే, ఇప్పటికైనా నిజం చెప్పావు అంతే చాలు. ఏది ఆ లాకెట్ కాదే, దాని సంగతి నేను చూసుకుంటాను. అది తాకట్టు పెట్టానమ్మా. అయ్యో రాక పైగా ఇదోట, మరైతే ఎలాగా? ఇదిగో రసీదు, ఎలా అయినా మీరే విడిపించి వాడికి ఇవ్వండి. ఆ తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇక నీ ఆత్మకి శాంతిలే. అంతా ఆ యేసు ప్రభు. ఏమిటి పిల్లిండి? దాని వల్ల కాడ అదేం చెబుతుంది? ఏమిటో పిచ్చి పిచ్చిగా పెద్ద ప్రేమ అంటూనే కలుగాలేసింది. ఏదో పెద్ద పని ఉన్నట్టు పిలిచిందని చెప్పావు. బోరెడు పని అనుకుని నేను వచ్చాను. వెళ్ళండి, ఈ పని మీరు కానీ ఇక ఇది కాల్చాం. అక్కడికి వెళ్ళి సంగతి ఏంటో తెలుసుకోవడం లేదు. సీతా, అరే సోమసుందరం భాయ్, నువ్వు మరి పాగలు అయిపోతున్నావు. ఎవడో కోన్కి కచోర్గాన్ని తెచ్చి అంటే దిక్కులేని వాళ్ళందరూ దొంగ పిల్లగాలని అర్థం కాదు, మీ భావ మధ్య కొడుకులు అంటావు. విన్నారా సీతమ్మ గారు? ఏమోనండి, నాకు వాడు మా తమ్ముడు కొడుకే ఉంటాడనే నమ్మకం. బాగుంది అమ్మ, బాగుంది. మీ ఇద్దరికి నచ్చ చెప్పే కంటే 10 జూటా కేసులు గెలిపించడం చాలా సులభం. అచ్చా, నీకే అంత నమ్మకం ఉంటే మేం కాదంటానందుకు. వెళ్ళిరా భాయ్, వెళ్ళిరా. ఇలా జాగ్రత్తగా చూస్తుండు. రా రా రా, కాకి కాకి మరి ఒకటే. నువ్వెదురయ్యో, ఇది ఎక్కడి బావా ఈ ప్రయాణం? అది అడియో సీత, కొంచెం మంచి పడరా. మై గాడ్, ఏం చేస్తాను రా బాబు. బాబు, లీడర్ గారికి మంచినీళ్ళు తీసుకురా. అన్సారీ గారు, ఇంతకీ అసలు సంగతి ఏమిటండి? అదే ఇంకా నీకు తెలవదు కాబోలు. మీ బావ గారు ఒక పెద్ద కేసు పట్టాడు. కేసు బాగా డబ్బులు వచ్చే కేసా అండి? జేబులు కట్టే ఒక కుర్రాన్ని ఇంకా పెట్టుకున్నాడు. వాడు నీకు అన్న కొట్టు అని చెప్తున్నాడు. అయితే మంచి కేసే, కానీ రుజువు ఏమిటండి? ఆ రుజువుల కోసమే ఇప్పుడు వెళ్ళడం. అవునరా, వీడి తల్లి 7 సంవత్సరాల క్రితం వీడిని నెల్లూరులో కానీ చనిపోయిందట. వీడక్కడే అనాథాశ్రమంలో పెరిగాడట. ఆమె మా వదినైతే అన్న ఇచ్చిన లాకెట్ ఉండాలిక. వెళ్ళి తెలుసుకోవటం మంచిదేగా బావగారు. ఏమంటారు అన్సారీ గారు? మాషా అల్లా, కథ ఇప్పుడు మరీ బాగుంది. ఒకరికి ఇద్దరికి ముగ్గురు, అంత పిచ్చివాళ్ళు చేరారు. పిచ్చివాళ్ళు. అదేమిటండి, మా అన్నయ్య కొడుకు కంటే మాకు కావాల్సింది ఏముందండి? అయితే మేము వకీల్ ప్రాక్టీస్ మానేసి పకీరు ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అట్టుకోడు, వీడే వీడే వీడా? నీ పేరేమిట్రా? చిరంజీవండి. నువ్వు లోపల చదువుకోబా. బావగారు, ఈ రోజు కాగిపోకూడదు, రేపు నేను కూడా వస్తాను. నువ్వెందుకు పెళ్లికి పోతూ పిల్లిని సంకన పెట్టుకుపోయినట్టు? అక్క, విన్నారా బావ ఎంతెన్ని మాటలు అన్నాడు? అన్నయ్య కొడుకు దొరికాడంటే నాకు మాత్రం సంతోషం కాదు. ఏదో చికాకులో ఉంది అన్నారు. నువ్వేం బాధపడవు. కాదక్క, ఆయన ఎప్పుడూ అంతే. నా ముఖం చూస్తే చాలు రుసరుసులు ఆడతాడు. వస్తాను. ఇప్పుడే కదరా వచ్చా? అర్జెంట్ పని ఉంది అక్కాయ్, ఎక్స్చేంజ్ బిజినెస్ కదూ. వస్తా. అది నువ్వు పెట్టుకుంటావేమిటి? చాలే, నాకంతా నీకేం తెలుసు. అయ్యో రామా, అది దిక్కుమాలిన లాకెట్టు, మనకు అచ్చి రాదు. చాలే చెప్పచ్చు. ఇంత మంచి బంగారం అయితే అచ్చి రాదు. అచ్చి అది ఎవరికో పెట్టుకుంటున్న వాళ్ళ కానీ నాకేం కర్మ. అదిగా తయారు. ఈ లాకెట్ మన దగ్గర ఉంటే అనేక చిక్కులు రావచ్చు, అందుకని అమ్మి పారేద్దాం. ఏమిటి? అయ్యో రామా, అమ్మి పారేద్దాం. అయితే నేనే అమ్మేస్తాను. నువ్వు ఆడదాని వాళ్ళు దగా చేస్తారు. ఇలా అయ్యో, ఎవరో దగా చేస్తారంటూ నువ్వే దగా చేస్తున్నావేమిటి? అరే వదలు. నువ్వు నా మాట వినవన్న మాట. వినమన్నా విన్నాం. అంతేనా? అంతే. మా తాయారు చూశారుగా. నమస్కారం. నమస్కారం అండి. తాయారు,
ఏది ఆ లాకెట్ వారికి చూపి. అది సరే, ఈయనే వారి మేనమావని మనకు నమ్మకం ఏమిటి? ఎంత మాట అన్నారండి. వాడు నా మేనలుడే కాకపోతే నాకు ఈ కష్టాలు ఎందుకు చెప్పండి. ఈ రోజుతో మీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అంతా మీ దయ. మా చెల్లెలు అనాథగా పోయింది. ఈ లాకెటల్లా దొరికితే ఆస్తి వాడికి సంక్రమింప చేస్తామని. ఏమిటి, చిరంజీవికి రావాల్సిన ఆస్తి కూడా ఉందా? అయ్యో రాత, అనాథాశ్రమంలో వచ్చే వాళ్ళంతా అనాథలం ఏమిటి? ఏ తాత ముత్తాత ఆస్తి వస్తూనే ఉంటుంది. అక్కడే కదండి ఉన్న లిటిగేషన్. ఆ ఆస్తి కాజేయాలని చిరంజీవి పింతండి చూస్తున్నాడు. చిరంజీవికే ఈ ఆస్తి సంక్రమింప చేయాలని నా తాపత్రయం. కాదటండి, మీ అనమావని కదండి. అయ్యో రామ, చిరంజీవి శ్రీహరి దయ వల్ల వాడు నా దగ్గరికే చేరాడు. వాడు చెప్పడం చేతని నేను మీ దగ్గరికి వచ్చాను. అది సరేనండి, ఈ లాకెట్ మీ చెల్లిందే అని మాకు నమ్మకం ఏమిటి? మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందులో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోతో పోల్చి చూడండి. ఏదండి? అదే ఇది, ఇదే అది, ముమ్మూర్తులా ఇదే. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అండి? అయ్యో రాత, తొందరపడతావేమిటి? చూడండి, నిజం చెప్పాలంటే మా ట్రస్ట్ వారికి తెలియపరచకుండా మేము ఎవరికి ఏది ఇవ్వం. అందుకని 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 అయ్యో రామా, ఈ మాత్రం అర్థం కాలేదటండి. కనీసం అర్ధ 1,116 అయితే గాని. ఓహో, అర్ధ 1,116 దానికేమండి, మీరు ఇంత సహాయం చేస్తున్నప్పుడు ఈ మాత్రం ఇవ్వకూడదటండి. తక్కిన చిల్లరకి ఇస్తారా? 58. థ్యాంక్స్ సార్. ఆ మాట అనవలసింది నేనండి. పెద్ద బాధ్యత తీర్చారు. తక్కిన 58 రూపాయలు పడవేమిటి? వచ్చిన వరకు సర్దుకో. ఆ లాకెట్ విడిపించుకు రావడానికి తీసుకున్న 100 రూపాయలు ఇలా చేస్తే అది ఆఫీసు డబ్బు. ఖర్చు వాళ్ళకి తెలిస్తే కొంప మునుగుతుంది. కొంప మునుగుతుంది. మరి జమ కట్టాలి. మరి అయ్యో, పెద్ద మగాడు బయలుదేరాడు. ఆడవాడి దగ్గర అడిగి పుచ్చుకుని ఆఫీసులో కడతాట. సిగ్గు లేకపోతే సరి. ఇదిగో వీడియోకి వెళ్ళి విరాళాలు వసూలు చేసి ఆఫీసులో జమ కట్టాల్సి ఉంటే జమ కట్టి మిగిలింది తీసుకొచ్చి సంచిలో జమ కట్టు వెంటనే అంతా. అయ్యో రామా. రంగపతి గారు, ఎవరది? చూడు, ఎవరు అక్కడ? ఎవరది? ఎవరది? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సోమసుందరం. మద్రాసులో కొంచెం పైరుండే వచ్చిందండి. అదే, కూర్చోండి సార్, కూర్చోండి. తయారు ఆ విరాళాల పుస్తకం ఇలా తీసుకురా. పెద్ద పుస్తకం. నేను వచ్చింది విరాళాల కోసం కాదండి, వివరాల కోసం. ఏం వివరాలండి? అదే, ఒక వస్తువు కోసం వచ్చాను. వస్తువా? ఎవరి వస్తువు? ఏం వస్తువు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారే చిరంజీవి. మేము వెళ్ళగొట్టలేదండి. వాడికి ఏదో వృత్తి విద్య నేర్పిద్దామని ఒక చోట పెడితే వాడే వెళ్ళిపోయాడని మీరంటారు. ఎవరైనా ఏదైనా అంటారు. ప్రస్తుతం మీరు వచ్చింది ఆ కుర్రవాడి తల్లి తాలూకు లాకెట్ గురించి కదా? అదేనండి, అదే, అందుకోసమే వచ్చాను. అదే అయితే లేదా? లేదు. లేకపోతే నేను వచ్చింది లాకెట్ కోసం అని మీకు ఎలా తెలుసు? ఇంత క్రితం మా దగ్గర ఉండేది కనుక ఉందన్నాం. ఇప్పుడే ఒక అరగంట క్రితం ఎవరో వచ్చి తీసుకెళ్లారు కనుక లేదని చెబుతున్నాం. లేదు లేదు లేదు. అంతే. అరగంట క్రితమా? ఎవరతను? ఎవరో వాడి మేనమావట. వాడికి మేనమావ ఉన్నాడండి. ఉండేది నేను ఒకనే అయితాను. వాడు అలాగే అన్నాడు. పోనీ అతని పేరు? దాస్. ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. వయసు ఎంత ఉంటుంది? 32. 32, 3, 2, 5. కోటు బూటు సూటు వేస్తాడు. సిగరెట్ పైపులో పెట్టాడు. అవన్నీ అక్కర్లేదండి, నచ్చి కూడా వేస్తాడు. ఏమో ఎందుకు అవన్నీ? పోనీ అడ్రస్ తెలీదండి. మంగపతి గారు, మిమ్మల్ని గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పండి. నాకు తెలిసినంత వరకే నేను చెబుతున్నాను. తెలియదు. లాకెట్ ఇచ్చినప్పుడు రసీదులో సంతకం ఉంటుందిగా? అసలు రసీదు అంటూ ఉంటే కదయ్యా సంతకం ఉండటానికి. సంతకం ఉంటేగా అడ్రస్ తెలియడానికి. ఊళ్ళో వాళ్ళ సొత్తు రసీదు సంతకం లేకుండా ఎలా ఇచ్చావయ్యా? ఊళ్ళో వాళ్ళ గురించి ఆడని మీకేం వస్తామండి? ఆ వస్తువుతో నాకు సంబంధం ఉంది కాబట్టి. మీ సంబంధాల గురించి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలని మీరు ఇక్కడ వచ్చిన ప్రతి దొంగ సమాధానం చెప్పంటే మనం ఎక్కడ చెప్తాం? ఏంటంటే వచ్చిన ప్రతి దొంగ పేరు సమాధానం చెప్పమంటే మీరు అక్కడ మేనమావ కదా, మీరు మోసగాడ మాకేం తెలుసండి? ఏమిటి? పబ్లిక్ అవును, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. మంచి మర్యాద నేర్చుకుని పబ్లిక్ సంస్థల్లోకి రావాల్సిన వారు మీరు. మర్యాద వచ్చిన కనుకనే మాకు ట్రస్ట్ వాళ్ళు పిలిచి ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ట్రస్ట్ వాళ్ళు చదువు నేర్పిస్తారు. లా అంటే లా మీరు మాకు నేర్పించారు. దయచేయండి. లా నేర్పిస్తారు. మాకంటే లా అంటే ఏమిటో చూపిస్తాను.